కేస్ టేకింగ్ మొదలు పెట్టేటప్పుడు డాక్టర్ లేదా కేస్ టేకింగ్ చేసేవాళ్ళు, ఇక్కడ డాక్టర్ని రాశాను, కేస్ టేకింగ్ చేసేవాళ్ళు ఎవరైతే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళు ముందు ప్రిపేర్ అవ్వాలి. అసలు మనం దీనికి ఒక మనిషి తాలూకా బాధలు తెలుసుకుంటున్నాము అనుకున్నప్పుడు ముందు మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దాన్ని ఆకలింపు చేసుకోవడానికి, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, దాన్ని సరైన పద్ధతుల్లో రాసుకోవడానికి, వీటికన్నిటికీ కూడా మనం రెడీగా ఉండాలి. సౌండ్ మైండ్ ఆఫ్ ది డాక్టర్ ఇదొకటి. అంటే కూర్చున్నప్పుడు మనం అది ఆలోచించుకోవటం, ఇవి ఆలోచించుకోవటం, ఫోన్లో అది చూసుకోవటం, ఇది చూసుకోవటం, మన బుర్ర ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర పెట్టుకోవటం. సౌండ్ మైండ్, అన్సౌండ్ మైండ్ ఉండకూడదు, సౌండ్ మైండ్ ఉండాలి. అక్కడ లీవ్ ది అదర్ థింగ్స్ అవుట్ ఆఫ్ మైండ్. బుర్రలోంచి మిగతా చెత్త చెదారం అంతా తీసి పక్కన పడేసి, పేషెంట్ మనకేమిస్తాడు, వాడి సిమ్టమ్ తాలూకా ఇమేజ్ ఇస్తాడు. అంటే వాడి తాలూకా జబ్బు తాలూకా పిక్చర్ ఒకటి ఉంటుంది. ఆ పిక్చర్ మన బ్రెయిన్లో కంపల్సరీగా పడాలి. ఆ పిక్చర్ పడకపోతే మనం పేపర్ మీద పెన్ను మీద పెట్టి రాయలేం, అక్కడ పిక్చర్ రాదు. ఇదంతా మైండ్ గేమేనండి. మొత్తం హోమియోపతి అంతా ఎక్కువ మన మైండ్ గేమ్. మైండ్ గేమ్లోని మనం పర్ఫెక్ట్గా చేయగలిగితేనే వస్తుంది అది. సో ఆ పర్ఫెక్ట్నెస్ కావాలి అంటే కనుక మన మిగతా ఇంట్లో విషయాలు, బయట విషయాలు, మొత్తం మన సినిమాలు, షికార్లు ఇవన్నీ పక్కన పడేసి పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా కూర్చుని వాడు చెప్పింది వినడానికి ముందు రెడీగా ఉండాలి. చెప్పింది వింటున్నప్పుడు మన బుర్రలో ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. పేషెంట్ ఇమేజ్ అన్నది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. వాడికి ఓసారి మన బుర్రలో క్రియేట్ చేసుకున్న ఇమేజ్ నెక్స్ట్ వాడు వచ్చేసరికి మళ్ళీ మనకి ఫోకస్ అవుతుంది. ఫోకస్ అయ్యి అప్పుడు వాడు చెప్పింది ఆ ఇమేజ్లోంచి కాలు ఇంత నొప్పండి, లేదా చెయ్యి ఇంత నొప్పండి, రిస్ట్ ఇంతకన్నా రావట్లేదండి, అనలేకపోతున్నానండి. ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పాడు. మన బుర్రలో ఉండే ఇమేజ్ ఏంటి, రిస్ట్ ఇలాగే ఉంది వాడికి. నెక్స్ట్ వాడు వచ్చినప్పుడు సార్ రిస్ట్ ఇంతవరకు వస్తుందండి, బాగానే ఉందండి. సో ఇమేజ్ మారుతుంది. అక్కడ మన ఇమేజ్ మారాలి. మన బుర్రలో వాడి పట్ల మనం గీసుకున్న ఇమేజ్ అప్పుడు మారుతుంది. అట్లాగా మార్చుకుని మనం వాడిని పూర్తిగా హెల్తీగా తయారు చేసినప్పుడు ఒక మోడరేట్లీ అడ్వాన్స్డ్ కేసు లేదా ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ సమ్ సీరియస్ ప్రాబ్లం మన దగ్గరకు వచ్చాడు, లేదా ఆర్థరైటిసే తీసుకుందాం, ఎక్యూట్ ఆర్థరైటిస్లోని మన దగ్గరకు వచ్చాడు. వాడు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ మనకు ఒక పిక్చర్ వచ్చింది. ఆ పిక్చర్ వచ్చిన తర్వాత మనం మెడిసిన్ పిక్చర్ ఏదైతే మనకు ఆల్రెడీ మన బుర్రలో ఉందో ఆ పిక్చర్ని దీంతో మ్యాచ్ చేసాం, మందు ఇచ్చిన తర్వాత పూర్తిగా జబ్బు తగ్గింది. కొన్నాళ్ళు ఒక 2 months 3 months లేదా 1 month లేదా 15 days ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది, తగ్గిపోయింది. మన బుర్రలోంచి ఇమేజ్ వాడిని హెల్దీ ఇమేజ్ కింద మనం క్లియర్ చేసుకోవాలి. ఆ హెల్దీ ఇమేజ్ మనం క్లియర్ చేసుకుంటే మనకు కూడా హెల్త్ వస్తుందట. ఇదో సీక్రెట్ ఇది. సో అవన్నీ మనకు క్లియర్ అయిపోతాయి. సో ఇలాగా మనకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది ఇది. తర్వాత ఇలాగా కొన్ని వేల మందిని, లక్షల మందిని మనం బ్రెయిన్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మనకు ఎదురుపడితే మీకు అప్పుడు ఆ జబ్బు ఉండేది కదండి అని చెప్పి మనం అడిగితే, సార్ మీకు ఎట్లా గుర్తుండే, నేను ఇప్పుడు నాకే గుర్తులేదు నేను ఎప్పుడు పడ్డాను అని, మీకు ఎట్లా గుర్తుంది అని చెప్పి. అంటే మనకు బుర్రలో మనం పెట్టుకున్న ఇమేజ్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. అది ఫస్ట్ మనం కేస్ టేకింగ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ తోటి ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్ హ్యానిమన్ వర్డ్స్, హ్యానిమన్ చెప్పేది ఏంటంటే ఇందులోని ఫ్రీడమ్ ఫ్రమ్ బయాస్ అండ్ హెల్దీ సెన్సెస్. మన సెన్సెస్ అన్నీ కూడా పేషెంట్ చెప్పేదాని మీద కాన్సన్ట్రేట్ అయ్యి ఉండాలి. అంటే మన 5 senses కూడా హెల్దీగా పనిచేయగలిగే పరిస్థితి మనకు ఉండాలి. అంటే డాక్టరు లేదా కేస్ టేకింగ్ చేసేవాళ్ళు కూడా హెల్దీగా ఉంటేనే ఇవన్నీ వస్తాయి. వాళ్ళు బయాస్ పెట్టుకుని వాళ్ళు అన్హెల్దీగా వాళ్ళ మైండ్ తోటి వాళ్ళు తొందరగా వాళ్ళు పడి పేషెంట్ని కంగారు పెట్టేసి
నువ్వు తొందరగా చెప్పు అని చెప్పని వాళ్ళని హడావుడి పెట్టేసి ఇవన్నీ చేసే పరిస్థితి కేస్ టేకింగ్ చేసే వాళ్ళకు ఉండకూడదు. సో బయాస్, ఎక్కడ పార్షియాలిటీ అన్నది ఉండకూడదు. హెల్దీ సెన్సెస్, మన కళ్ళు, ముక్కు. ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు వాడి నుంచి దుర్వాసన ఏదో వస్తుంది అనుకోండి, కాలుకి ఒక అల్సర్ ఉంది, ఆ అల్సర్ నుంచి స్మెల్ వస్తుంది, రూమ్కి అంతటిగా వస్తుంది కానీ డాక్టర్కి రావట్లేదు. ఇంక జబ్బే డాక్టర్కి వాడేం చేస్తాడు ఇంకా. సో ఆ పర్సెప్షన్ అన్నది, సెన్సువల్ పర్సెప్షన్ అన్నది 100% డాక్టర్కి ఉండాలి, లేదా కేస్ టేకింగ్ చేసే వాళ్ళకి ఉండాలి. ఆ సెన్సెస్ క్లియర్ కట్గా పనిచేయగలగాలి అక్కడ. పేషెంట్ ఒకవేళ చెప్పకపోయినా సరే, వాడు చెప్పలేదనుకోండి, కాళ్ళు వాసన వస్తుందండి నాకు, లేదా డిశ్చార్జ్ వాసన వస్తుందని చెప్పని, లేదా ఒక లేడీ ఉంది మెన్సెస్లో వచ్చింది, వాసన వస్తుంది, మనకు క్లియర్గా స్మెల్ తెలుస్తుంది, పేషెంట్ సిగ్గుపడి చెప్పదు, మనమే అడగాలి, ఏమ్మా డిశ్చార్జ్ ఎలా ఉంటుంది, ఏమన్నా వాసన వస్తుందా. మనకు తెలిసి మనం దాన్ని అబ్జర్వ్ చేసి పేషెంట్ నుంచి మళ్ళీ క్లారిఫై తెచ్చుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. ఆ సిమ్టమ్ మిస్ అయింది అనుకోండి, కొన్ని డ్రగ్స్ పోతాయి ఎక్కడి నుంచి, కొన్ని ఆ డ్రగ్స్ మనం కన్సిడర్ చెయ్యం. అదే డాక్టరు అట్లాగే స్పీడ్గా ఉన్నాడు అనుకోండి, ఇంకంతే అయిపోయింది, కొట్టుకుని చావాలి, అది ఇంప్రూవ్మెంట్ రాదు. అట్లాగా అటెన్షన్ వైల్ అబ్జర్వింగ్ అండ్ ఫిడిలిటీ అంటే స్ట్రాంగ్ పర్సెప్షన్ అన్నమాట. అంటే దాన్ని బుర్రలో పెట్టుకొని అర్థం చేసుకుని బుర్రలోకి ఇంప్రింట్ చేసుకోవాలి. ఆ ఇంప్రింట్ చేసుకోవటం ఫిడిలిటీ అంటాం. నో డిస్టర్బెన్సెస్ ఇన్ ది రూమ్, నో డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు పేషెంట్ కూర్చున్నాడు, కేస్ చెకింగ్ చేస్తున్నారు, 10 మంది ఆ రూమ్లోంచి ఇటు నుంచి అటు వెళ్ళడం, అటు నుంచి ఇటు రావడం, ఇవన్నీ చేశాడు అనుకోండి, విసుగు వస్తుంది, ఆ టెంపో పోతుంది. మనం కేస్ చెకింగ్ చేస్తున్నప్పుడు పేషెంట్ తాలూకా టెంపో అనేది మొత్తం పోతుంది. అది అట్లాగే పక్కన పెద్ద మైక్ పెట్టి సౌండ్ పెట్టడం, లేదా మనమే మన రూమ్లో పెద్దగా ఓంకారం పెట్టుకోవడం, మనకు కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటూ ఉంటాయి. స్పిరిచువలిజంలోకి వచ్చేసరికి కొన్ని చెడ్డ లక్షణాలు వస్తూ ఉంటాయి. ఓంకారం మంచిదే కదండి అంటాం, కానీ పేషెంట్కి అది అసలు ఇష్టం ఉండకపోవచ్చు కదా. తర్వాత ఎవర్షన్ టు మ్యూజిక్ ఉన్న పేషెంట్ వచ్చాడు అనుకోండి, మనం మంచి మ్యూజిక్ పెడతాం, వాడికి చిరాకు వచ్చేస్తుంటాం లోపల నుంచి. ఎందుకు నన్ను చిరాకు పెడుతుంటే, ఏం సార్ మ్యూజిక్ మీరు అంతలా పెట్టారంటాడు. అదొక సిమ్టమ్ అన్నమాట. సో వాడికుండే సిమ్టమ్ని మనం జాగ్రత్తగా గమనించి రాసుకోవటం అన్నది మనం చేయగలగాలి. అట్లాగే ఇఫ్ పాసిబుల్ మెయింటైన్ ఏ గుడ్ ఫ్రాగ్రెన్స్, అంటే కాస్త మంచి సువాసన లేదా ప్లీజింగ్గా ఉండే స్మెల్ రూమ్లో ఉంచి వస్తే కనుక వాడికి మైండ్ ఆ స్ట్రెస్ తోటి, టెన్షన్ తోటి పోతుంది. పోయి వాడు ఉన్న సిమ్టమ్స్ అన్నీ మనకి క్లియర్ కట్గా చక్కగా ఉదాంతరావుతోటి వివరించడం జరుగుతుంది. మెటిక్యులస్ మెథడ్ ఆఫ్ గ్యాదరింగ్ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ ది పేషెంట్ ఇన్ బ్రాకెట్స్ యూనిక్ ఇండివిజువల్. పేషెంట్ అంటే వాడు ఒక సపరేట్ ఇండివిజువల్ మనకి. అంటే ఒక్కొక్క పేషెంటు ఒక్కొక్క భగవంతుడు స్వరూపం కిందే మనం తీసుకోవాలి. తీసుకుని దానికి మనం ఏ రకంగా సర్వీస్ చేయగలమో మనం దాన్ని చేయడానికి రెడీగా అవుతున్నాం అన్నమాట. ఇక్కడ హౌ ది పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ దేర్ ప్రజెంట్, పాస్ట్, ఫిజికల్ అండ్ సైకలాజికల్ సఫరింగ్స్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్, సింపుల్ లాంగ్వేజ్ ఇన్ క్రానికల్ సీక్వెన్స్ ఆఫ్ కంప్లీట్ ఎవల్యూషన్ అండ్ అసర్టైన్ హోల్ డెఫినిట్ పిక్చర్ ఆఫ్ సిక్నెస్ అంటే టోటల్ జెబ్స్. ఇది 84 నుంచి 86 ఎఫారిజం వరకు ఇది చెప్తుందన్నమాట. అంటే ఆ మెటిక్యులస్ ఇన్ఫర్మేషను మనం తీసుకోగలగటం జరగాలి. పేషెంట్ని ఒక ఇండివిజువల్ కింద మనం చూసుకుని ఆ ఇండివిజువల్కి ఏదైతే ఇబ్బంది ఉందో, అతను ఎట్లా ఫీల్ అయ్యాడో, ఫిజికల్గా ఏ సఫరింగ్స్ ఉన్నాయి, సైకలాజికల్గా ఏ సఫరింగ్స్ ఉన్నాయి, అది వాళ్ళ ఓన్ వర్డ్స్లో, అంటే వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క దేశం, ఒక్కొక్క రాష్ట్రం బట్టి మారిపోతూ ఉంటుంది. అవన్నీ కూడా మనకి లోకల్ లాంగ్వేజ్ అంటాం కదా, లోకల్ లాంగ్వేజ్ మీద అవగాహన ఉండాలి. ఎక్కడో గుంటూరు వాడు వచ్చి ఇక్కడ సార్ దోల పుడుతోందండి అంటాడు. ఆ దోల అంటే మనకేమిటో అర్థం కాదు ఇక్కడ. సో ఇక్కడ అంటే తేట అంటారు.
ఒక్కో దగ్గర ఒక్కొక్కలా ఉంటూ ఉంటాయి. ఆ లాంగ్వేజ్ కూడా మనకి సరిగా అర్థం చేసుకోవాలి. వాడిని డిస్టర్బ్ చేయకూడదు. చెప్పినప్పుడు చెప్పనిచ్చేయాలి. అదే డాక్టర్కి ఉండాలి. అది క్వాలిటీ ఆఫ్ ఫిజిషియన్ ఆర్ కేస్ టేకర్, ఎవరైతే కేస్ టేకింగ్ చేస్తున్నారో వాళ్ళది. గుడ్ అబ్జర్వర్, బ్రాకెట్లో అన్ప్రెజుడైజ్డ్, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. మన తాలూకా హ్యానిమన్ చెప్పింది ఏంటంటే అన్ప్రెజుడైజ్డ్ అబ్జర్వర్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఆ ప్రెజుడైజ్ ఉండకూడదు. అంటే వీడికి ఈ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పి మనం ముందు భావించకూడదు. వాడంతటి వాడిని చెప్పనివ్వాలి. అబ్జర్వేషన్ అన్నది చాలా చక్కగా ఉండాలి. గుడ్ లిజనర్, ఇది చాలా ఇంపార్టెంట్. వాడు చెప్పింది మనం వినకుండా మనకు వచ్చింది వాడికి ఎక్కిద్దాం అని చెప్పని అనుకునే కేస్ టేకింగ్ చేసేవాళ్ళు లేదా డాక్టరు ఉంటే వాడు అసలు చెప్పడు కొన్ని. సో అది ఏ గుడ్ లిజనర్ విత్ సౌండ్ సెన్సెస్ అండ్ కామ్ ఓపెన్ మైండ్. మనకి బ్లావిట్స్కీ గారు ఇచ్చిన సువర్ణ సోపానాలు అంటే గోల్డెన్ స్టైర్స్. ఆ గోల్డెన్ స్టైర్స్లో మనకు ఓపెన్ మైండ్ అని చెప్పని ఉంటుంది. ఆ ఓపెన్ మైండ్ ఒకటి మనం మెడిటేట్ చేసుకుని అది రాను అది తయారు చేసుకోవాలి. ఓపెన్ మైండ్ అన్నది. ఓపెన్ మైండ్ వస్తే కనుక ప్రశాంతంగా వాడు చెప్పింది అంటే ఇప్పుడు నేను చెప్తున్నదంతా దేని గురించి అంటే ఆ సిమ్టమ్ ఇమేజ్ మన బుర్రలో క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన లక్షణాలు, డాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు, ఇవన్నీ పెంపొందించుకోవాల్సిన లక్షణాలు. ఇవన్నీ ఒక రోజులో ఇప్పుడు మీకు వచ్చేస్తాయి లేదా నాకు వచ్చేసిందని చెప్పి నేను చెప్పను. ఇవన్నీ నాకున్నాయని కూడా నేను చెప్పను. కొంత ఇందులో నేను ప్రోగ్రెస్ అయ్యాను, ఇంకా ప్రోగ్రెస్ అవ్వాలి. మీరందరూ రాను ఇది నేర్చుకోవాలి. గుడ్ అబ్జర్వేషన్ నేర్చుకోవాలి, గుడ్ లిజనింగ్ నేర్చుకోవాలి, సెన్సెస్తో నేర్చుకోవాలి. ఇప్పుడు గుడ్ సెన్సెస్ విత్ సౌండ్ సెన్సెస్ ఆఫ్ ఏ గుడ్ లిజనర్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక సూసైడల్ కేసు వచ్చింది. వాడు సూసైడ్ చేసుకుందామని చెప్పని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఆరంభట్టి ఇచ్చేద్దామని చెప్పి నేను రెడీ అవుతున్నాను. రెడీ అవుతుంటే వాడు మాట్లాడే విధానంలో ఏదో తేడా వస్తుంది. ఇది వాడు చాలా కవరప్ చేసుకుని మాట్లాడుతున్నాడు. ఏంటా అని చెప్పని ఒక 5 నిమిషాలు వాడినే మాట్లాడినిచ్చాను. పూర్తిగా మాట్లాడిస్తే నాకు అర్థం ఏంటంటే వాడికి చాలా స్టామరింగ్ ఉంది. ఆ స్టామరింగ్ కంట్రోల్ చేసుకోవడానికి ఏదేదో అలాగా వర్సెస్లో కూర్చొని మాట్లాడుతున్నాడు అన్నమాట. కొన్ని నేను సడన్గా ఒకసారి ప్రశ్న అడిగేసరికల్లా అప్పుడు తడబడి అప్పుడు స్టామరింగ్ బయటకు వచ్చింది. వాడు ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే మిగతా కొన్ని సిమ్టమ్స్ అన్నీ కలిసి ఆరంభట్టి ఇవ్వాల్సిన వాడిని కాస్త స్టామోనియం ఇచ్చాను. వాడికి స్టామోనియంతో తగ్గింది శుభ్రంగా. ఆ సెన్సెస్ మనకు సరిగా లేవనుకోండి, స్టామరింగ్ అన్నది మనకు అర్థం కాదు. వాడు పేషెంట్ దాన్ని దాచి లేదా దాన్ని కవరప్ చేసుకుని చేస్తున్న స్టామరింగ్ అన్నది మనకు అసలు తెలియని కూడా తెలియదు. సో ఆ సౌండ్ సెన్సెస్ అన్నది మనం రాను అబ్జర్వేషన్లోని ముఖ్యంగా అవతలవాడు చెప్పింది వింటే చాలా వస్తుందండి, చాలా వచ్చేస్తుంది. వినడం ముందు నేర్చుకోవాలంటే అవతలవాడు అలా సుత్తి కొడుతూ ఉంటే మనం వినమని కాదు, బట్ వాడు చెప్పిన బాధ అంతా వాడిని చెప్పనిస్తే మనకి సగం వాడి బాధ తీరిపోతుంది. వాడు చెప్పుకోవడంలోనే సగం బాధ. అసలు డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఎందుకు వస్తాడు అంటే కాన్ఫిడెన్స్ కోసమే, మందు కోసం కాదు. నాకున్న జబ్బు పెద్దదా చిన్నదా అది తెలుసుకోవడానికి వస్తాడు. పెద్ద జబ్బు అయితే దానికి ఏం చేయాలి, చిన్న జబ్బు అయితే దానికి ఏం చేయాలి, ఇది డిసైడ్ చేసుకోవడానికి వస్తాడు. ఆ డెసిషన్ మేకింగ్లో మనం వాడిని చక్కగా కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇది సరిగా ఇలా ఉంటుంది బాబు, ఇలా ఉంది, నీకు ఎంత ఉంది ఇంత లేదు, ఇది సింపుల్ జబ్బే, నీకు పెద్ద జబ్బు కాదు అని చెప్పని వాడికి వివరించి మనం అవసరమైతే నువ్వు కొన్నాళ్ళు వాడాల్సి వస్తుంది, లేదంటే 1 నెల 2 నెలలు వాడేసి మానేసే అని చెప్పని వాడికి మనం కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపించేస్తే చాలు. పెద్దగా వాడు మన నుంచి ఎక్కువ ఆశించడు పేషెంట్. అంటే మరీ బాగా జబ్బులు ఉంటే తెప్పిస్తే
90% కేసుల్లో మన దగ్గరికి వచ్చేది ఎందుకు అంటే కాన్ఫిడెన్స్ కోసమే వస్తాడు. అది ఇప్పుడు అదే ఇందాక నేను చెప్పిన స్టామోనియం కేసులోని ఆరంభిట్టే నేను ఇచ్చాను అనుకోండి, నా సెన్సెస్ సరిగా లేక తగ్గి చదవదు. అది వాడు నిజంగానే రేపు సూసైడ్ చేసుకుని చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? మనం ఆ సిమ్టమ్ని తగ్గించలేకపోయాం, ఎందుకంటే అది చాలా డీప్ సీటెడ్ సిమ్టమ్. అది ఆ డీప్ సీటెడ్ సిమ్టంలోనే వాడికి ధైర్యం ఎప్పుడైతే పోయిందో అప్పుడు పూర్తిగా ఆ పని చేసే పరిస్థితి వస్తే రావచ్చు. నా దగ్గరికి ఒక ఐ ప్రాబ్లం ఉండే పేషెంట్ ఒక అతను వచ్చేవాడు. అది చాలా చక్కగా ఉండేవాడు, పోలీస్ కానిస్టేబుల్ వాడు, చాలా బాగానే ఉండేవాడు. ఐ ప్రాబ్లం వచ్చింది వాడికి, గ్లకోమా వచ్చేసి రాను ఒక ఐ విజన్ తగ్గిపోయింది. ఐ విజన్ తగ్గిపోవటం మొదలెట్టిన దగ్గర నుంచి నా దగ్గరికి రావడం మానేశాడు. అంతకుముందంతా నా దగ్గరికి వచ్చేవాడు. ఓసారి వచ్చి డాక్టర్ గారు ఏమైనా మందు ఇవ్వటం వీలవుతుందా అంటే సిఫిలినం 10 ఇచ్చాను నేను. సిఫిలినం 10 ఇచ్చిన తర్వాత ఒక 2 months తర్వాత వాడు చచ్చిపోయాడు సూసైడ్ చేసుకుని. ఎందుకు అంటే ఆ గ్లకోమా తగ్గదు అని చెప్పి వాడు డిసైడ్ అయిపోయాడు. నాకు ఇంకా కళ్ళు కనిపించవు. బట్ ఆఫ్టర్ ఆల్ 45-44 years వాడు ఆ సిమ్టమ్ నాకు పోనీ సూసైడల్ థాట్స్ ఉన్నాయా అన్నది చెప్పలే. సో అట్లాగా మనం కొన్ని మిస్ అవుతూ ఉంటాం. ఆ మిస్ అవ్వకుండా ఉండడానికి మనం ప్రతిసారి పేషెంట్ వచ్చిన ప్రతిసారి కొత్తగా వచ్చినట్టే మనం ఫీల్ అయితే కనుక కొన్ని సిమ్టమ్స్ ఈజీగా మనకు వస్తాయి. మనకు తగ్గించగలిగే శక్తి కొన్ని చోట్ల మనకు ఉంది, అది గ్యారంటీగా ఉంది. అది ఆ తగ్గించగలిగే శక్తిని మనం వినియోగించవచ్చు. కామ్, ఓపెన్ మైండ్, డిగ్నిఫైడ్, సింపుల్. డిగ్నిఫైడ్ మనకి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి వస్తుందిలేండి. ఇది ఎలా ఉంటుందంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్ మంచిగా చక్కగా నీట్గా డ్రెస్ చేసుకుని చక్కగా కామ్గా నవ్వుతూ కూర్చుని ఉండే డాక్టర్ అనుకోండి, పేషెంట్కి చాలా హాయిగా ఉంటుంది. అదే పిచ్చిగా బట్టలు వేసుకుని పిచ్చిగా బిహేవ్ చేసి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికల్లా అలా తిరిగి ఇలా తిరిగి అటు చేసి ఇటు చేసి, లేదా వాడితో మాట్లాడే వాడిని కేకలేసి వీడిని కేకలేసి ఇలా ఉన్నాడు అనుకోండి, ఆ కేస్ టేకింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, వాడికి విసిగేస్తుంది. అది అలా ఉండకూడదు. డిగ్నిఫైడ్గా ఉండాలి, వెల్ బిహేవ్డ్ ఉండాలి. చక్కగా వాడిని ఇన్వైట్ చేసి మన దగ్గర కూర్చోబెట్టడం జరగాలి, సింపుల్గాను. అలా అని చెప్పని ఇంత విభూతి బొట్లు పెట్టుకొని, ఇంత కండరాలకి ఇంత వేసుకొని, చేతులకి ఇంత మడతలు పెట్టి అలాగా ఆడుగా ఉండకూడదు. అదొకటి. బీ పేషెన్స్. వాడు చెప్పటంలోని తొందరపడుతూ ఉంటే, లేదు ముందు మనం తొందరపడకుండా వాడిని నెమ్మదిగా కాన్వర్జేషన్లోకి తీసుకెళ్ళి పుట్ పేషెంట్స్ ఎట్ హిజ్ ఈజ్ అండ్ గెయిన్ పేషెంట్స్ కాన్ఫిడెన్స్ టు రివీల్ దేర్ ట్రూ పిక్చర్ ఆఫ్ సఫరింగ్స్. అంటే పేషెంట్ని మనం జాగ్రత్తగా మోటివేట్ చేసి మనం కూల్గా కామ్గా వాడు చెప్పింది వినడానికి రెడీగా ఉన్నాము అంటే కనుక పేషెంట్ మనల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే కొన్ని బాధలు ఎట్లా ఉంటాయంటే, డాక్టర్కి ఎంతో చెప్పుకుందామని వస్తారు వాళ్ళు, లేదా వాళ్ళ తాలూకా బాధలు అంత డీప్గా ఉంటూ ఉంటాయి. అవి చెప్పలేని పరిస్థితులు డాక్టర్ దగ్గర ఉన్నాయనుకోండి, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి వెళ్ళిపోతారు. తర్వాత ముఖ్యంగా మెంటల్ సిమ్టమ్స్ వాళ్ళు చెప్పలేని పరిస్థితి మనం కల్పిస్తే కనుక మనకి డ్రగ్ రాదు. డ్రగ్ రాక పేషెంట్ చాలా కొన్ని సంవత్సరాల పాటు ఇబ్బంది పడిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు అట్లాగా మన చుట్టూ. ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఆ సిమ్టమ్స్ చెప్పడానికి మన దగ్గర మనం వాడికి టైం ఇవ్వట్లా. ఆ టైం ఇవ్వటం అన్నది జరగాలేదు. తర్వాత పేషెంట్ మనల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలంటే పేషెంట్ మనకి చెప్పే సీక్రెట్స్ లేదా వాడి లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఇంకెక్కడా చెప్పము,
అని చెప్పి వాడికి కాన్ఫిడెన్స్ రావాలి. ఓ భార్యాభర్త వచ్చారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏవో చెప్పుకున్నారు, భార్యని పంపించాడు, భర్త మనకి ఇంకేదో చెప్పాడు. మనం వెంటనే భార్యని పిలిచి మీ ఆయనకి ఇది కదా అని చెప్పి వృత్తికి సొల్లువాగుడు వాగా అనుకోండి, అక్కర్లేని మాటలని నేను, ఇంకా వాడు మన జీవితంలో మన మొహం చూడవాడు, అలా ఉంటుంది. సో అట్లాగా ఉండకూడదు. మనల్ని పేషెంట్ 100% కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి. అంటే మనకు చెప్పిన సీక్రెట్స్ ఎక్కడికి వెళ్ళవు అని చెప్పి పేషెంట్ తెలుసుకోగలగాలి. ఆ మధ్య ఒక 4 ఏళ్ల క్రితం నా దగ్గరికి ఒక 55-60 ఏళ్ళ ఒక ఆవిడ వచ్చింది. వాళ్ళ అబ్బాయి నా దగ్గర పైల్స్కి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు గత 1.5-2 ఏళ్ళ నుంచి. మధ్యలో ఏవేవో తింటున్నాడో ఇబ్బంది వస్తుంది, పూర్తిగా 100% ఇంకా తగ్గట్ల, 70% ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మిగతా 30% ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి, మా అబ్బాయికి ఏంటండి ప్రతి నెల మీ దగ్గరకు వస్తున్నాడు, మందు పుచ్చుకుంటున్నాడు, డబ్బులు ఇంత అవుతున్నాయి, ఏం చేస్తున్నాడు మీ దగ్గర, అసలు దేనికి మందు పుచ్చుకుంటున్నాడు అన్నాడు. నేను ఒకటే చెప్పాను, మీ అబ్బాయిని తీసుకురా అమ్మ, మీ అబ్బాయిని తీసుకొస్తే నేను నిన్ను మీ అబ్బాయిని కూర్చోబెట్టి మీ అబ్బాయి ఓకే అంటే మీ అబ్బాయికి ఉండే జబ్బు ఏదోనే చెప్తాను అని చెప్పాను. అని చెప్తాను, అదేంటండి మా అబ్బాయి జబ్బు నాకు చెప్పడానికి ఏమిటి అని చెప్పాను. ఆవిడ చెప్పను, నేను నా ప్రొఫెషనల్ ఎథిక్స్ నాకున్నాయి, మీ అబ్బాయి జబ్బు పెద్దది కాదు, అయినా సరే జబ్బు ఏమిటో అన్నది నేను చెప్పను, మీ అబ్బాయిని అడగండి. మా అబ్బాయి నాకు చెప్పట్లేదండి అంది. మీ అబ్బాయి మీకే చెప్పినప్పుడు ఇంకా నేను మీకు చెప్పడం అన్నది నా పద్ధతి కాదు, నేను ప్రొఫెషనల్గానే ఉంటాను, చెప్పనని. మరి ఇన్నాళ్ళు వైద్యం చేస్తున్నారు కదా చెప్పరా అని చెప్పి చాలా కోప్పడింది నా మీద. నేను చెప్పను, వెళ్ళి మీ అబ్బాయిని తీసుకురా, మీ అబ్బాయి ఓకే అంటే మీ అబ్బాయికి ఉండే జబ్బు ఏదో నేను చెప్తాను, అయినా నువ్వు గాబరా పడక్కర్లేదు, అంత ఏమీ ప్రాణానికి ప్రమాదించే జబ్బు కాదు, పెద్ద జబ్బు కాదు, అంతవరకు నేను చెప్పగలను, మిగతాది ఏ డీటెయిల్స్ కావాలన్నా మీ అబ్బాయిని తీసుకొచ్చి చెప్పు అని చెప్పానంటేను. సాయంత్రం వాళ్ళ అబ్బాయి వచ్చాడు, సార్ పొద్దున్న మా అమ్మ వచ్చింది ఎత్తుకడింది, మిమ్మల్ని ఏదో అడిగిందట, ఏం అడిగిందండి, ఇలా అడిగిందయ్యా, నేను చెప్పనని చెప్పానంటేను, సార్ చాలా మంచి పని చేశారండి, మీలాంటి వాళ్ళు ఎవరు ఉంటారండి అన్నాడు. నువ్వెందుకు చెప్పలేదంటేను, మా అమ్మ దగ్గర నాకు సిగ్గుండి నేను చెప్పలేదు. పోనీ నన్ను చెప్పమన్నావంటే చెప్పొద్దు సార్, మీరు ఎందుకు చెప్పడం అంటే. సో అంతే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి నా దగ్గర కాన్ఫిడెంట్గా ఉన్నాడు వాడు, ఇప్పటికే వస్తుంటాడు. ఇంకా 15 ఏళ్ళ నుంచి, అంటే ఇప్పుడు ఇంకా పైల్స్ లేవులేండి, బాగానే ఉన్నాడు, తగ్గాయి, మిగతా బాధల గురించి వస్తున్నాడు. 15 ఏళ్ళ నుంచి నా దగ్గర పైల్స్ తిరుగుతున్నాడు అంటే వీడేం డాక్టర్ అంటారు మీరు. అట్లాగా పేషెంట్ మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, వాడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళదు అనే కాన్ఫిడెన్సు పేషెంట్కి ఉండాలి. అది మనం కలిగించాలి పేషెంట్కి. అండ్ గెయిన్ పేషెంట్స్ కాన్ఫిడెన్స్ టు రివీల్ దేర్ ట్రూ పిక్చర్ ఆఫ్ సఫరింగ్స్. ఈ ట్రూ పిక్చర్ అన్నది మనకి చాలా ఇన్డెప్త్ మీనింగ్ అన్నమాట. అది ఆ ట్రూ పిక్చర్ అన్నది వాడి మైండ్, వాడి బాడీలో ఉండే మిగతా పార్ట్స్కి సంబంధించిన జబ్బులు కానివ్వండి, వాడు అంతకుముందు చేసిన బిహేవియర్ కానివ్వండి, ఇవన్నీ మనకు బయటికి రావాలి అంటే పేషెంట్కి మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. సౌండ్ నాలెడ్జ్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ మెటర్మెడికా, ఇది మెటర్మెడికా అన్నది మనకి హోమియోపతిలో మొత్తం మనం చదువుకోగలిగి ప్రతి డ్రగ్ మీద అవగాహన ఉంటే కేస్ టేకింగ్ చేసేటప్పుడు కొంత ఈజీ వస్తుంది. అది ఎట్లాగో చెప్తాను. ఇప్పుడు ఒక మలేరియా కేసే తీసుకుందాం. మలేరియా వచ్చినప్పుడు దానికి కొంత ప్రోడ్రోమ్, ప్రోగ్రెస్ అండ్ డిక్లైన్ 3 స్టేజెస్ ఉంటాయి. ఆ 3 స్టేజెస్లోని మనకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క డ్రగ్ ఉండే సిమ్టమ్ బట్టి ఒక్కొక్క డ్రగ్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో ఆ వచ్చే ముందు ఉండే సిమ్టమ్స్కి మనకు కొన్ని డ్రగ్స్ ఇండికేట్ అవుతాయి.
వచ్చిన తర్వాత చిల్ పీరియడ్లో ఉండే సిమ్టమ్స్కి కొన్ని డ్రగ్స్, చిల్ పీరియడ్లో థర్స్ట్, తర్వాత స్వెట్, తర్వాత చిల్స్, తర్వాత హీటు. ఈ కండిషన్స్లో ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క మందు ఉంటుంది. మనకి అవగాహన ఉందనుకోండి మెట్రమెడికా మీదట, పేషెంట్ నాకు ఇట్లాగా తరచుగా చలి జ్వరం వస్తుందండి అన్నప్పుడు మన మెట్రమెడికా నాలెడ్జ్ ఉపయోగించి దాన్ని వివరంగా మనం ఒక్కొక్క స్టేజ్ ఎట్లా ఉంది, బాబు చలి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నాయి, నీకు ఏ సిమ్టమ్స్ ఉంటున్నాయి, ఏమిటి జరుగుతుంది, చలి తగ్గిన తర్వాత ఏమిటవుతుంది, పూర్తిగా తర్వాత హీట్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, హీట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ టోటల్ పీరియడ్ ఎంతసేపు ఉంటుంది, ఏ టైంకి వస్తుంది, ఇవన్నీ మనకి బయటికి రావాలి అంటే కనుక మెట్రమెడికా మీదట ఎంతో కొంత అవగాహన ఉండాలి. అప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుని పేషెంట్ని అడగడానికి అవకాశం ఉంది. ఆ మెడిసిన్ మనం ఇండికేట్ చేసుకోవచ్చు. అది ఆ ఒక్క సిమ్టమ్ను తీసుకుని కొన్ని మెడిసిన్స్ మనం ఇండికేట్ చేసుకుని ఒకవేళ వాడు మిగతా కండిషన్ అంతా సూట్ అవుతుందంటే ఆ మెడిసిన్ ఇవ్వచ్చు. సో దానికి మెట్రమెడికా నాలెడ్జ్ కేస్ టేకింగ్ చేసేటప్పుడు కూడా కావాలి. యాజమ్స్, డిసీజెస్, అనాలిసిస్, డయాగ్నోసిస్, ఏబుల్ టు డిఫరెంట్ ఫ్రమ్ కామన్ అండ్ పెక్యులర్ సిమ్టమ్స్. అంటే ఇవన్నీ కూడా మనకి సిమ్టమ్స్లో మళ్ళీ మనం గ్రెడేషన్ చేసుకున్నప్పుడు కామన్ సిమ్టమ్సా, తర్వాత పెక్యులర్ సిమ్టమ్సా, జనరల్ సిమ్టమ్సా, మెంటల్ సిమ్టమ్సా, వీటిని గ్రెడేషన్ చేసుకున్నప్పుడు మ్యాజమ్స్ బట్టి గ్రెడేషన్ చేసుకోవాలి, డిసీజ్ని బట్టి గ్రెడేషన్ చేసుకోవాలి. వీటికన్నిటికీ కూడా సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ మెట్రమెడికా అన్నది ఇంపార్టెంటు, సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాజమ్స్ ఇంపార్టెంటు, అట్లాగే జబ్బుల గురించి కూడా నాలెడ్జ్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇది జబ్బులు కొన్ని జబ్బులకి కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి. క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా అనేది మనం ఒక్కోసారి చెక్ చేసుకుని 1-2 మెడిసిన్స్ హైపోటెన్సిస్లో ఇస్తే కనుక రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దాని గురించి మనకి అవగాహన ఉండాలి. మెట్రమెడికా నాలెడ్జ్ కూడా కంపల్సరీగా ఉండాలి అందులో. తర్వాత ఫిజిషియన్స్ ఓన్ అబ్జర్వేషన్స్. ఇవి ఎక్కడి నుంచి మొదలవుతాయి అంటే మన తాలూకా అబ్జర్వేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే పేషెంట్ రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎలా వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎట్లా కూర్చుంటున్నాడు, ఎట్లా నవ్వుతున్నాడు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. అంటే అపీరెన్స్, వాడి అపీరెన్స్ ఎట్లా ఉన్నాయి, వాడి చూపులు ఎలా ఉన్నాయి, చూపులు భయంగా ఉన్నాయా, కాన్ఫిడెంట్గా ఉన్నాయా, కేర్లెస్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. వాకింగ్ ప్యాటర్న్, కొంతమంది పెరాలసిస్ పేషెంట్స్ వస్తారు. ఆ పెరాలసిస్ పేషెంట్స్ వచ్చినప్పుడు మన వాకింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, అదే స్టిఫ్నెస్తో ఉండే పెరాలసిస్ పేషెంట్ నడవడంలో తేడా ఉంటుంది. ఫ్లాసిడ్ పెరాలసిస్ ఉన్నప్పుడు పేషెంట్ నడిచే విధానంలో తేడా ఉంటుంది. ఈ కొన్ని జబ్బులు బట్టి వాడి నడక విధానంలో తేడా ఉంటుంది. సో మనకి మెట్రమెడికా నాలెడ్జ్ అన్నది అక్కడ మనం ఉపయోగించుకొని స్టిఫ్నెస్ ఎక్కువ ఉందనుకోండి కాస్టికంలోకి వెళ్తుంది, లూజ్నెస్ ఎక్కువ ఉందనుకోండి కోనియంలోకి వెళ్తుంది. ఈ రకమైన నాలెడ్జ్, మెట్రమెడికా నాలెడ్జ్, డిసీజ్ నాలెడ్జ్, ఈ రెండు అక్కడ అప్లై అవుతాయి. ఆ అప్లికేషన్ కోసం అవన్నీ కావాలి. అంటే ఇవన్నీ ఒకదానికొకటి కలగాపులగం అయిపోయిన కండిషన్స్ ఇవి. మనకి ప్రతీదీ మనం అబ్జర్వ్ చేసుకుని జాగ్రత్తగా నోట్ చేసుకుంటే కానీ ఒక కేసుకి మనం 100% న్యాయం చేయగలిగిన వాళ్ళం అవ్వం. ఇవన్నీ నోట్ చేసుకోవాలి. ఇది అపీరెన్స్, లుక్స్, వాకింగ్ ప్యాటర్న్, పోస్చర్స్, ఎలా కూర్చుంటున్నాడు, ఎలా నుంచుంటున్నాడు, నుంచునేటప్పుడు పడిపోతున్నాడా, బ్యాలెన్స్ ఉంటుందా లేదా, ఇవన్నీ ఏ రకం వాడిలో ఏం తేడా ఉందో. ఇప్పుడు నేను చెప్తే 100 చెప్పచ్చు. ప్రతిదానికి ఆ వాకింగ్ ప్యాటర్న్లో ఒక 10 రకాలైన వాకింగ్ ప్యాటర్న్స్ నేను చెప్పచ్చు. కానీ వాడి వాకింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉందన్నది మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బిహేవియర్, వాడి బిహేవియర్ ఎట్లా ఉంది, కేర్లెస్గా ఉన్నాడా,
కొంతమంది పిల్లలు వస్తుంటారు, పిచ్చి పరుగులు పరిగెడుతూ ఉంటారు, అది పీకేస్తుంటారు, ఇది పీకేస్తుంటారు, అట్లాగా జెస్చర్స్. మధ్యలోని ఈ మధ్య ఈ చదువుకున్న వాళ్ళల్లో కొంచెం ఎక్కువైపోతూ ఉంటుంది ఈ సాఫ్ట్వేరు, లేదా వాళ్ళలోని ఏంటంటే వాళ్ళు కళ్ళు ఎగరేయడం, తర్వాత కొన్ని జెస్చర్స్ చేయడం, ఇవన్నీ కాస్త ఎక్కువ ఉండి మనల్ని టీజ్ చేయడానికి, వాటికి డాక్టర్ని డౌన్ చేయడానికి ఇట్లా కూడా చేస్తూ ఉంటారు. అంటే చదువు ఎక్కువైపోయిన కొద్దీ బుర్రపాడు సరిగా పనిచేయడం మానేస్తూ ఉంటుందట. సో ఆ రకమైన పిచ్చి పిచ్చి స్వభావాలు ఉన్న వాళ్ళందరూ వస్తున్నప్పుడు వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు అన్నది చూసుకోవాలి. అలాగే రిజర్వ్నెస్, వాళ్ళు ఫ్రీగా ఉన్నారా, లేదా భయంగా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్తున్నారా. ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా. కొంతమంది ఎన్ని అడిగినా సరే ఏదో 1-2 సమాధానాలతోటి, సైగలతోటి, లేదో అంటే దీంతోటే చెప్తూ ఉంటారు. కొంతమంది అడగంది ఇంక చెప్పక్కర్లే, మొత్తం అంతా చెప్తూ ఉంటారు. ఇవన్నీ దేనికంటే హెల్ప్ఫుల్ టు గెట్ కాన్స్టిట్యూషన్, స్ట్రైకింగ్ అండ్ పెక్యులర్ సిమ్టమ్స్. ఇవన్నీ కూడా పెక్యులర్ సిమ్టమ్స్, స్ట్రైకింగ్ సిమ్టమ్స్, అన్కామన్ సిమ్టమ్స్ వీటిల్లోకి వస్తాయి. పై చెప్పినవి ఏవని, అపీరెన్సు, లుక్స్, వాకింగ్ ప్యాటర్న్, ఇవన్నీ కూడా స్ట్రైకింగ్ అండ్ పెక్యులర్ సిమ్టమ్స్. వీటిల్లో మనం కొన్ని డ్రగ్స్ ఈజీగా పికప్ చేసేయచ్చు. సో వాడు వాకింగ్ ప్యాటర్న్ బట్టి కంటైన్ చేసేవాటంటే పేషెంట్ రూమ్లోకి వస్తున్నప్పుడు వాడిని చూసి ఒక మందు రాసేసి పెట్టుకునేవాడు, డ్రాయర్లో తోసేవాడు. డ్రాయర్లో తోసిన తర్వాత మొత్తం కేసు అంతా మళ్ళీ తీసుకునేవాడు. తీసుకున్న తర్వాత లాస్ట్ అతని పక్కన ఉండే మిగతా స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి డ్రగ్ చూపించేవాడు. సో ఆ స్ట్రైకింగ్ సిమ్టమ్స్లోని పేషెంట్కి డ్రగ్ సెలెక్షన్ చేసేయచ్చు. అది ఎక్స్పర్టైజ్ చేయాలి. ఆ ఎక్స్పర్టైజ్ చేస్తే కనుక మీరు ఇలా డిస్పోజ్ చేసేయచ్చు కేసెస్ని. కాకపోతే అలా చేయకూడదు, బట్ చేయొచ్చు. అంటే ఒక 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు కూర్చుని నీ పేరేంటి, నువ్వే ఊరు, నీకేం బాధలు ఉన్నాయి, ఇవన్నీ రాస్తూ డాక్టర్ కూర్చుంటూ ఉంటే కనుక డాక్టర్కి ప్రాక్టీస్ లేదు, ఖాళీ అని అర్థం అన్నమాట. సో అలా కాకుండా డాక్టర్ చేయాల్సిన పని ఏంటంటే, ఓకే వస్తున్నాడు, చూస్తున్నాడు, టకటక మందు రాసేసుకున్నాడు, బుర్రలో ఒక ఐడియా వచ్చేసిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మిగతా సిమ్టమ్స్. అట్లా అని చెప్పని బయాస్డ్గా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బయాస్డ్గా ఉన్నాడా, ప్రెజుడైజ్ తోటి ఉన్నాడా, కేసు మొత్తం పాడవుతుంది. ఒక్కొక్కసారి నేను కొంచెం నా స్పీడ్ ఆఫ్ వర్క్లోని మొన్నే ఒక గ్రూప్లో కూడా పెట్టాను. అది ఏమైందంటే, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసులో మొత్తం అంతా కేసు తీసుకున్నాను. కేసు తీసుకున్న తర్వాత ఒక డ్రగ్ ఏదో వచ్చింది, ఆర్ఎంఎట్ అనుకుంటాను, డ్రగ్ వచ్చింది. డ్రగ్ రాశాను, ప్రిస్క్రిప్షన్ రాశాను. పొరపాటున ఎందుకో అంతవరకు నేను పేషెంట్ పల్స్ చూడలేదు. సరే పల్స్ చూశాను. పల్స్ చూస్తే అస్సలు పాల్పబుల్ పల్స్ కాదు అది. హార్ట్ చూశాను, హార్ట్ బాగానే ఉంది. సో ఇప్పుడు ఆ పాల్పబుల్ 2 చేతులకి చూసాం, 2 చేతులకి పాల్పబుల్ పల్స్ లేదు. చాలా లో ఇంపర్సెప్టబుల్ పల్స్ అంటాడు హ్యానిమన్ కంటే. ఆ ఇంపర్సెప్టబుల్ పల్స్ ఉంది అందులో. సో అది దాని మీద మందు ఇవ్వాలా, మెంటల్ సిమ్టమ్స్లో సూసైడల్ థాట్స్ ఉన్నాయి, దాని మీద మందు ఇవ్వాలా, ఈ 2 నాకు డైలమా వచ్చాయి. ఈ సూసైడల్ థాట్స్ ఎన్నాళ్ళు బట్టి ఉన్నారా నీకుంటే గత 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఉంటూనే ఉన్నాయండి, నాకు ధైర్యం లేదండి అన్నాడు. సో అది థాట్ ఉంది, కానీ ఇప్పుడు దాని మీద మనం డైరెక్ట్గా ప్రిస్క్రిప్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. పల్స్ పర్సెప్టబుల్గా లేదు అంటే అర్థం ఏంటంటే హార్ట్ ఈజ్ ఎట్ ది రిస్క్. ఇప్పుడు బాగానే ఉండొచ్చు హార్ట్. ఈ రొమాటిజం వల్ల మనం ఏమాత్రం రొమాటిజంకి ఏం చేసినా సరే
హార్ట్ రిస్క్లోకి వెళ్ళిపోవచ్చు. సో అందుకని చెప్పని ముందు హార్ట్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ముందుకు ఇచ్చుకోవాలి. సో దాన్ని బట్టి రొమాటిజము, హార్ట్, ఇంపర్సెప్టబుల్ పల్సు, ఈ 3 ఉన్న డ్రగ్ వెతుక్కోవాలి. ఈ 3 ఉన్న డ్రగ్ వెతుక్కోవాలి అంటే నాకు దొరికింది కాల్మియా దొరికింది. కాల్మియా ఇచ్చాం, చూడాలి, ఇంకా మొన్నే వచ్చింది కేసు. సో అట్లాగా ఆ రకమైన అనాలిసిస్ మనకి రావాలంటే సౌండ్ సెన్సెస్ ఉండాలి, తొందర ఉండకూడదు. ఆ తొందరపడ్డామా, నేను కొంచెం తొందరపడ్డాను ఆ రోజు, తొందరపడి బట్ లాస్ట్లో ఎందుకైనా మంచిదని చెప్పని చూసేసరికి మొత్తం డ్రగ్ అంతా మారిపోయింది. మొత్తం అంతా ప్రిస్క్రిప్షన్ అంతా కొట్టేసి మళ్ళీ మొత్తం మార్చేసి ఇచ్చాం. అప్పుడు ఒక 5 నిమిషాలు ఇవ్వాలా వద్దా అన్నది చూసుకోవాలి. ఆలోచించి మనం దేని ముందు ఏం చేయాలి, దేని ముందు స్ట్రెంగ్థెన్ చేయాలి, మైండ్ని ముందు స్ట్రెంగ్థెన్ చేయాలా, హార్ట్ని ముందు స్ట్రెంగ్థెన్ చేయాలా. వైటల్ ఫోర్స్ ఎక్కడ వీక్గా ఉంది, హార్ట్ దగ్గరే వీక్గా ఉంది. ఇప్పుడు మైండ్ అన్నది ఎప్పుడో వీక్నెస్ వచ్చింది, దాని అక్యూట్ వీక్నెస్ ఇప్పుడు కాదు. సో వైటల్ ఫోర్స్ అన్నది సీట్ ఆఫ్ ది డిఫెక్ట్ అన్నది హార్ట్ దగ్గర వస్తుంది నెమ్మదిగా, అది ప్రెసిపిటేట్ అవుతుంది, ఇంకా రాలేదు. అది వస్తే కనుక హార్ట్ దగ్గర మర్మర్స్ కానీ లేదా మిస్డ్ బీట్స్ కానీ అక్కడ కూడా వచ్చేస్తాయి. అది రాలేదు, వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అటువైపు డైవర్ట్ చేయాలి. సో ఇట్లాగా మనకొక ఐడియా అన్నది, మనకొక పర్సెప్షన్ అన్నది కంపల్సరీగా మనం తెచ్చుకోవాలి. ఇచ్చేటప్పుడు లేదా రాసేటప్పుడు లేదా మనం కేస్ టేకింగ్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేయాలి. కేస్ టేకింగ్ చేస్తున్న వాళ్ళు ఇంకా చేయాల్సిన పని ఏంటంటే తప్పనిసరిగా మెట్రోమెటిక్గా చదువుకోవడం. మెట్రోమెటిక్గా రోజుకొక డ్రగ్ కంపల్సరీగా చదువుకుంటూ ఉంటే ఓ సంవత్సరం తిరిగేసరికి మీరే డాక్టర్ అయిపోతారు. కిందే డ్రగ్ రాసేయచ్చు, మీరు డ్రగ్ రాసేసి డాక్టర్ దగ్గరికి పంపచ్చు. సో అట్లాగా మీరు చేయడానికి, మీరు ఎదగడానికి, ఆ స్థాయి నుంచి ఇంకా పై స్థాయికి వెళ్ళిపోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఒక డ్రగ్గు లేదా ఒక డ్రగ్గులో సగం చదువుకోండి చాలు. ఓకే, 10:45 కదా, 5 నిమిషాలు ఉంది ఇంకా. ఇది ఎఫారిజం 90కి వచ్చింది. ఇది The homeopathic physician can have no other object in making a diagnosis than to classify the symptoms under a group head. The homeopathic physician never uses his diagnosis for therapeutic purposes. So, therapeutic purposes-కి అంటే మందులు ఇవ్వడానికి మనం హోమియోపతిని డయాగ్నోసిస్ చెయ్యం. దేనికి చేస్తాం? కింద ఇస్తాడు. విత్ ది హోమియోపతి ఫిజిషియన్ ది గ్రూప్ ఈజ్ నెవర్ ట్రీటెడ్ యాజ్ ఇది వేరే వచ్చింది. థెరపటిక్ పర్పస్కి నెవర్ యూజెస్ హిస్ డయాగ్నోసిస్ ఫర్ ది థెరపటిక్ పర్పస్. సో డయాగ్నోసిస్ అన్నది థెరపటిక్ పర్పస్ కింద కాకుండా వైటల్ ఫోర్స్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి, తర్వాత వైటల్ ఫోర్స్ని ట్రీట్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. అది ది హోమియోపతిక్ ఫిజిషియన్ కెన్ హ్యావ్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ మేకింగ్ ఏ డయాగ్నోసిస్ దాన్ టు క్లాసిఫై ది సిమ్టమ్స్ అండర్ ఏ గ్రూప్ హెడ్. ఆ గ్రూప్ హెడ్లోకి తీసుకోవాలి. గ్రూప్ హెడ్స్ అన్నవి పెక్యులర్ సిమ్టమ్స్, మెంటల్ సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్, వీటిలోకి వెళ్తుంది. అది మయాజంని డినోట్ చేస్తుంది. అది సిన్స్ ది హోమియోపతి ఫిజిషియన్ నెవర్ యూజెస్ హిస్ డయాగ్నోసిస్ ఫర్ ద థెరపటిక్ పర్పసెస్. నెక్స్ట్, విత్ ది హోమియోపతిక్ ఫిజిషియన్ ద గ్రూప్ ఈజ్ నెవర్ ట్రీటెడ్ యాజ్ అ యూనిట్. అంటే ఒక 10 మందిని కలిపి మనం ఒకే పద్ధతిలో పెట్టేసి వాళ్ళందరినీ కలిపి కేస్ టేకింగ్ చేసేద్దామంటే కుదరదు అది. సో ఇండివిజువల్ కిందే మనం తీసుకోవాలి. ఒక్కొక్క యూనిట్, ఒక్కొక్క మనిషి, ఒక్కొక్క యూనిట్, ఒక్కొక్క ఇండివిజువల్, ఒక్కొక్క సెపరేట్ ఎంటిటీ మనకి. ఆ సెపరేట్ ఎంటిటీని మనం కాన్ఫిడెన్స్లోకి తీసుకుని వాళ్ళు చెప్పిందే మనం రాసుకోవాలి. ఇంటూ వాట్ ఎవర్ డయాగ్నోస్టిక్ గ్రూప్ హీ మే ఫాల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ ది థెరపటిక్ మెజర్స్ ఆర్ డైరెక్టెడ్ అకార్డింగ్ టు ది ఇండివిజువల్ సిమ్టమ్స్. అంటే ఒక 10 మంది ఆస్తమా పేషెంట్స్ వచ్చారు.
10 మంది ఆస్తమా పేషెంట్ని ఒకే గ్రూప్లోకి మనం తోసేయకూడదు. అంటే ఏ బ్యాసిలినం గ్రూప్లోకో, లేదా ఏ కార్బోవేజ్ గ్రూప్లోకో, లేదా ఏ ఆర్సినికాల్బ్ గ్రూప్లోకో, ఏ లైకోపోడియం గ్రూప్లోకో, క్యాలిబైక్కో ఇలా తోసేయకూడదు. తోసేయకుండా వాళ్ళ డయాగ్నోస్టిక్ గ్రూప్ అంటే అది, అంటే క్యాలిబైకో లేదంటే డ్రగ్ గ్రూప్ అనమాట, ఆ డ్రగ్ గ్రూప్లోకి తోసేయకూడదు. వాడు అందులోకి వచ్చినా కూడా మొత్తం అంతా డీటెయిల్డ్గా మనం కేస్ టేకింగ్ చేసి ఇండివిజువల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టే మనం మందు ఇవ్వాలి తప్పిస్తే ఆ గ్రూప్లోకి వచ్చేస్తున్నాడు కదా అని చెప్పని ఒకటి 2 సిమ్టమ్స్ వినేసి ఆ గ్రూప్లోకి వచ్చేసాడు అని చెప్పేసి దాన్ని బట్టి మందు ఇవ్వటం అనేది జరగకూడదు. The presentation of the case should include the whole picture. మొత్తం పేషెంట్ తాలూకా స్వరూపం అంతా కూడా కేస్ టేకింగ్ చేసేసరికి వాళ్ళకి అక్కడ ఉండాలి. కేస్ టేకింగ్ పూర్తయ్యి చివరికి వచ్చేసరికి ఆ పేషెంట్ యాజ్ ఏ హోల్ అన్నది, అంటే టోటల్ వాడి తల వెంట్రుక చివరి నుంచి కాలు గోటి దాకా ఉండే సిమ్టమ్సు, ప్లస్ వాడి మైండు, ప్లస్ వాడి బిహేవియరు, ప్లస్ మనం చూసిన పెక్యులర్ సిమ్టమ్స్, ఇవన్నీ కలిపి ఒక పిక్చర్ రావాలి. అంటే ఒక కేస్ టేకింగ్ మనం ఫస్ట్ నుంచి చివరి దాకా చదివేసరికల్లా మనకి టోటల్ ఇమేజ్ అన్నది వచ్చేయాలి. అంటే ఇలాంటి కేసెస్ మనకి ప్రతిరోజు జరిగే ప్రాక్టీస్లో రాకపోవచ్చు. రోజుకు ఒక 10 మంది కొత్త పేషెంట్స్ని మనం రాసాం అనుకోండి, అందులో 3-4 ఇలాంటి వాళ్ళు గ్యారంటీగా దొరుకుతారు, ఇలా చేయాల్సిన వాళ్ళు. మిగతావన్నీ సింపుల్ కేసెస్ ఉంటూ ఉంటాయి. వాడు ఏదో కాలు నొప్పికి చేతి నొప్పికి వస్తుంటాడు, చిన్న మందు ఇస్తే సరిపోతుంది. కానీ ఆ 3-4 ఎవరైతే మనకి రోజుకి దొరికారో వాళ్ళని మనం కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చెయ్యందే మనం వాడికి న్యాయం చేసిన వాళ్ళం అవ్వం. ద ఫిజిషియన్ షుడ్ డూ దిస్ ఇన్ జనరల్ ఎక్స్ప్రెషన్స్ ఓన్లీ. మామూలు సింపుల్ ఎక్స్ప్రెషన్స్ మనం ఏదైతే వాడితో క్యాజువల్గా న్యాచురల్గా మాట్లాడుతున్నామో అట్లాగా మాట్లాడుకుని వాడిని ఎంగేజ్ చేస్తే సరిపోతుంది. వీ ఆట్ నెవర్ టు సబ్స్టిట్యూట్ హైపోథసిస్ ఇన్ ది రూమ్ ఆఫ్ అబ్జర్వేషన్. నెవర్ రిగార్డ్ ఎనీ కేస్ యాజ్ ఆల్రెడీ నోన్. ఈ కేసు నాకు ముందే తెలుసు, నేను ఇట్లాంటి కేసులు చాలా చూశాను, సో అని చెప్పి ఏ కేసుని కూడా మనం టేక్ ఇట్ గ్రాంటెడ్ కింద తీసేసుకోకూడదు. తర్వాత మనకుండే విశ్లేషణాశక్తి, హైపోథసిస్ అంటే విశ్లేషించటం, దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టేసి రూమ్ ఆఫ్ అబ్జర్వేషన్, మనం చేసే అబ్జర్వేషన్ని మన హైపోథసిస్తో మన విశ్లేషణ శక్తితోటి కలగలపకూడదు. కలపడకుండా వాటిలో ఏ అబ్జర్వేషన్ మనం చేస్తున్నామో అది మాత్రమే మనం తీసుకోవాలి. ఇది చెప్పింది ఎవరు? కెంట్ గారు. వీ ఆట్ నెవర్ టు సబ్స్టిట్యూట్ హైపోథసిస్ ఇన్ ది రూమ్ ఆఫ్ అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ చేసే పరిస్థితుల్లో, అబ్జర్వేషన్ చేసే టైంలో మన తాలూకా విశ్లేషణలు, మన తాలూకా ఇండివిజువల్ ఆలోచనలు, ఇండివిజువల్ భావనలు వాడిలో పెట్టకూడదు. నెవర్ రిగార్డ్ ఎనీ కేస్ యాజ్ ఆల్రెడీ నోన్. మనకి ఇది ఇంతకుముందు తెలుసు, ఇంతకుముందు ఆస్తమా కేసు వచ్చింది, నాకు ఇలా తెలుసు, లేదు నేను 100 ఆస్తమా కేసులు చూశాను, ఇంతే, ఇవే సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పి అనుకోకూడదు. వాడిలో ఒక్క సిమ్టమ్ మారినా సరే ఒక డ్రగ్ మారిపోతుంది. ఒక్క అడిషనల్ సిమ్టమ్, మనకు ఆల్రెడీ వాడు చెప్పేవన్నీ ఆస్తమా కేసులు అనుకోండి, చెప్పేవన్నీ అవే బాధలు, దగ్గు, ఆయాసం, జలుబు, ఊపిరి తీసుకోలేకపోవటం, ఇవే ఉంటాయి. కానీ అందులో ఏదో ఒక పర్టికులర్ సిమ్టము, లేదా పెక్యులర్ సిమ్టము, లేదా మనకి స్ట్రాంగ్ సిమ్టము మెడిసిన్ ఇవ్వడానికి దొరుకుతుంది, లేదా వాడి బిహేవియర్లో తేడా కనిపిస్తుంది. వాడు వస్తాడు, డాక్టర్ చంపుతున్నాడండి నన్ను అంటాడు, చాలా చిరాకు ఉంది వాడికి. అదే ఇంకో పేషెంట్ వస్తాడు, డాక్టర్ గారు బాధపడుతున్నాను, నన్ను తొందరగా కాపాడండి, ఇది ఏమైపోతుందో నాకు భయంగా ఉందండి, ఇది ఎంతవరకు నేను బతుకుతానా లేదా అని చెప్పి నాకే డౌట్గా ఉందండి. ఈ ఎక్స్ప్రెషను రావాలి. ఇది ఆల్రెడీ నోన్ కింద ఉండకూడదు. ఇది ఆ పేషెంట్ వస్తాడు, చూస్తాడు, వాడితో మాట్లాడలేదనుకోండి, మనం ఏమిటాయి నీ బాధలు రాసుకున్నాం, మంది ఇచ్చేసాం,
ఇంకా కాసేపు వాడిని మాట్లాడిస్తే వాడి ఎక్స్ప్రెషన్స్ బయటకు వస్తాయి. అది మనకు ఆల్రెడీ నోన్ కింద ఉండదు, అది అలా తీసుకోకూడదు. అయిపోయింది. ఇప్పుడు ఒక పావు గంట సేపు 10:45 అయింది, 11 వరకు మీకు టీ టైం అన్నీ చెప్పటానికి గాను కొంత ప్రిపరేషన్ పేషెంట్ని కూడా చేయాలి. పేషెంట్ చేస్తే మనకేమవుతుందంటే మన పని ఈజీ అవుతుంది. మన పని ఈజీ చేసుకోవడానికి పేషెంట్ని మనం తయారు చేసుకుని పేషెంట్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను రాబట్టుకుంటాం. ఎలా చేస్తాం అది? లెట్ ది పేషెంట్ కామ్ డౌన్ ఫ్రమ్ యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ అప్రోచింగ్ అస్. సాధారణంగా హాస్పిటల్కి వెళ్ళేసరికల్లా ప్రతి పేషెంట్కి ఎంతో కొంత చిన్న పెద్ద యాంగ్జైటీ ఉంటుంది, లేదా వాళ్ళకి అంతకుముందు ఉన్న బాధలతోటి లేదా ఇంకో డాక్టర్లు భయపెట్టిన భయాలతోటి మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఆ యాంగ్జైటీ, ఆ ఫియరు మనం కామ్ డౌన్ చేసి ముందు వాళ్ళని ఒక ఈజ్ తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరగాలి. అది బ్రీఫ్ హిమ్ అవర్ ఎయిమ్ ఆఫ్ కేస్ టేకింగ్. అంటే మనకి హోమియోపతిలో మనం పేషెంట్ని సర్జరీలు చెయ్యం, ఇక్కడ చేస్తాం. కేస్ టేకింగ్ ఈజ్ ఎ సర్జరీ. ఎందుకంటే వాడిని మొత్తం పైన కింద ఒంట్లోని ఏ బాధలు ఎక్కడున్నాయి అన్నీ కోసి మనం లాక్కుని పీక్కుని తీసుకోవాలి. సో దానికి మనం ఒరే బాబు నీకు ఉండే బాధకి నేను అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తే నీకు మంచి మందు ఇవ్వడం జరుగుతుంది. నువ్వు కాస్త మాకు సహకరించి నీకుండే బాధలన్నీ వివరంగా చెప్పు. తర్వాత మనం ఎందుకు ఇవన్నీ అడుగుతున్నామో వాడికి ఒకసారి చెప్తే వాడికి అర్థం అవుతుంది. మేము అడిగిన దానికి నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్పగలగాలి. నువ్వు చెప్తే నీకు సరైన మందు పడుతుంది. నీకు ఉండే మిగతా బాధలు లేదా నీకు తరచుగా వస్తున్న బాధలు అన్నీ కూడా తగ్గి నువ్వు ఆరోగ్యవంతుడు అవ్వడానికి సరైన మందు, కరెక్ట్ మందు ఫస్ట్ టైమే మేము ఇవ్వడానికి, డాక్టర్ గారు ఇవ్వడానికి నీకు వీలవుతుంది అని చెప్పి వాడికి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాడు ఈజీగా అర్థం చేసుకుంటాడు, మనకు కోఆపరేట్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ హిమ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటల్ సిమ్టమ్స్. మెంటల్ సిమ్టమ్స్ చాలామంది ఈజీగా తీసుకుని వదిలేస్తారు పేషెంట్లు. ఏముందండి, అది పెద్ద ఇంపార్టెన్స్ ఏముందండి, అప్పుడప్పుడు చిరాకు వస్తుంది నాకు, అప్పుడప్పుడు కోపం వస్తుంది, అది పెద్ద ఇబ్బంది ఏముందండి అని చెప్పానంటారు. రోజు అరిచేదే కదండి, రోజు కేకలేసేది కదండి, రోజు నా కొడుకుని కొడుతూనే ఉంటాను కదండి, అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏముంది, వాడు తప్పులు చేస్తుంటాడు, కొడుతూ ఉంటాను, అది నాకు అలవాటే వాడికే అలవాటే అని చెప్పని వాడు చెప్తూ ఉంటాడు. అదే ఇంకొక పేషెంట్ అదే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొట్టకపోవచ్చు. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ మైండ్ అన్నది మనకి కావాలి కాబట్టి మనం ఆ మెంటల్ సిమ్టమ్ వాడి దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి దాని ఇంపార్టెన్స్ అన్నది మనం వాడికి చెప్పి నువ్వన్నీ వివరంగా చెప్తే కనుక నీ తాలూకా మైండ్ బట్టే మేము మందు వేయడం జరుగుతుంది హోమియోపతిలోని. అది నువ్వు చెప్పగలిగితే నీకు ఇంకా మంచి మందు పడుతుంది, చక్కగా నువ్వు హెల్తీగా తొందరగా తయారవుతావు అని చెప్పని ఆ మెంటల్ సిమ్టమ్స్ తాలూకా ఎక్స్ట్రాక్షన్ ఇంపార్టెన్స్ వాడికి చెప్పాలి. ఆస్క్ హిమ్ టు నేరేట్ హిస్ సఫరింగ్స్ స్లోలీ ఇన్ హిజ్ ఓన్ వర్డ్స్. కొంతమంది ఉంటారు పేషెంట్లు తొందరగా అన్నీ చెప్పేస్తారు, 4 సెంటెన్సుల్లో అన్నీ చెప్పేసి సార్ అయిపోయిందండి అంటాడు. తర్వాత చెప్తూ ఉన్నప్పుడు వాడిని మనం తొందర పెట్టకూడదు, వాడు తొందరపడుతుంటే కాసేపు ఆపేసి 1 సిమ్టమో 2 సిమ్టమ్స్ చెప్పిన తర్వాత ఆపేసి 1 నిమిషం ఉండండి అని చెప్పని మళ్ళీ మనం అవన్నీ రాసుకుని తర్వాత వాడిని తిరిగి మళ్ళీ అడిగి ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేయని చెప్పేస్తే ఈ లోపున వాడు కొంచెం కామ్ డౌన్ అయ్యి వాడు మళ్ళీ ఆలోచించుకుని చెప్పిన సిమ్టమ్స్ తాలూకా డీటెయిల్స్ అన్నీ మనకిచ్చి చెప్పబోయే సిమ్టమ్స్ ఇంకేమున్నాయా అని చెప్పని ఆలోచించుకుని అది చెప్పటం వాడు ఈ లోపున వస్తుంది. అది ఆ కూలింగ్ పీరియడ్ మనం మధ్యలో ఇస్తూ ఉండాలి వాడికి. ఇప్పుడు హానిమన్ కేస్ టేకింగ్ చేస్తున్నప్పుడు ఏం చెప్పాడు అన్నది ఒకసారి చూద్దాం. లెట్ ది పేషెంట్ డీటెయిల్స్ హిస్ సఫరింగ్స్. అవి సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అవుతాయి. అంటే
పేషెంట్ మనకి చెప్పిన సిమ్టమ్స్ అన్నిటినీ సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటాం. ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అన్నది డాక్టర్ అబ్జర్వేషన్ చేసింది, లేదా కేస్ టేకింగ్ చేస్తున్న వాళ్ళు అబ్జర్వేషన్ చేసిన సిమ్టమ్స్ అన్నీ ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అవుతాయి. హౌ అండ్ వెన్ హీ బికమ్ ఇల్ అంటే ఫస్ట్ ఎప్పుడు వాడికి సిక్నెస్ అన్నది మొదలైంది, ఎలా నువ్వు ఇబ్బంది పడ్డావు. ఇప్పుడు ఒక 10 రోజులు జ్వరంతో వచ్చాడు మనకి. 10 రోజుల జ్వరంలోని ఫస్ట్ నువ్వు జ్వరం రాకముందు నువ్వేం చేసావు, జ్వరం ఎలా మొదలైంది, ఎలా పెరిగింది, ఎప్పుడు పెరిగింది, ఇలాగా మనం సిమ్టమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు అసలు ఎప్పుడు నువ్వు జబ్బు పట్టడం జరిగింది అన్నది ఫస్ట్ సిమ్టమ్ మనకు కావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కడికి ఫాస్ట్గా బండి మీద వెళ్తున్నాడు, సడన్గా ఏదో ఎదురైంది, బ్రేక్ వేయాల్సి వచ్చింది, పడిపోబోయాడు, దాంతో భయపడ్డాడు, దాంతో జ్వరం వచ్చింది. వాడు మనకి చెప్పేది ఇవేవి చెప్పడు, ఆ ఇన్సిడెంట్స్ చెప్పడు. చెప్పకుండా నాకు జ్వరం వచ్చింది, 10 రోజుల నుంచి జ్వరం ఉంది, తగ్గట్లేదు, రాత్రి ఏమో భయంకరమైన కళ్ళు వస్తున్నాయి, నేను ఇబ్బంది పడుతున్నాను, ఇవే చెప్తాడు వాడు. 4 చెప్తే మహా అయితే ఇంకో 2-3 సిమ్టమ్స్ చెప్తాడు. ఇది మనకు ఇంపార్టెంట్ కాదు. వాడి జ్వరం మనకి ఇంపార్టెంటే, తగ్గటం వాడికి ఇంపార్టెంట్. కానీ మనకి మందు ఇవ్వడానికి కావాల్సిన డీటెయిల్స్ ఇవి కావు. అలాగా మనం ఒక 10 మంది 15 మందిని పేషెంట్స్ని తీసుకున్నా సరే ప్రతి ఒక్కదానికి ఒక స్టోరీ ఉంటుంది. స్టోరీ తెలుసుకోవాలి. ఆ స్టోరీ తెలుసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అది ప్రిస్క్రిప్షన్. హౌ అండ్ వెన్ హీ బికమ్ ఇల్, ఎగ్జాక్ట్లీ హౌ హీ ఫీల్స్, ఎలాగా వాడు దాన్ని తన సొంత భాషలో మనకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఏ రకంగా వాడు ఫీల్ అవుతున్నాడో అన్నది తెలుసుకోగలగాలి. ఇది అయిన తర్వాత ఇవన్నీ చెప్పేస్తాడు వాడు. చెప్పిన తర్వాత లెట్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ నరేట్ సిమ్టమ్స్, ఇవన్నీ అబ్జెక్టివ్ సిమ్టమ్స్ అవుతాయి. మనం చూసినవి, పేషెంట్ తాలూకా రిలేటివ్స్ చెప్పినవి, వాడు 4 రోజుల నుంచి తలనొప్పి ఉందండి, రోజు తలనొప్పి వచ్చేస్తుందండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ అమ్మ వాడితో పాటు వస్తుంది. వీడు అసలు రూమ్లోంచి బయటికే రావట్లేదండి, ఈ 4 రోజుల నుంచి రూమ్లోనే కూర్చుంటున్నాడు, అట్లాగా నేను ఎప్పుడు వెళ్ళినా సరే కళ్ళు తుడుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటున్నాడు అని చెప్పని ఒక పేషెంట్ చెప్తుంది వాళ్ళ అమ్మ. అదే ఇంకో హెడేక్ వచ్చినవాడు ఇంకొకటి వస్తాడు, సార్ నాకేంటి సార్ రాత్రులు హాయిగా నేను 12-1 గంట దాకా మేల్కొని ఉంటాను, నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు అని చెప్పంటే వాళ్ళ అమ్మ అంటుంది, అంతేనండి వీడు అలాగే కూర్చుంటాడు రోజును, వీడు 12 అంటున్నాడు కానీ పడుకునేసరికి 2-3 అవుతూ ఉంటుంది, ఆ 2-3 అయ్యేసరికల్లా పొద్దున్న లేచేసరికల్లా తలనొప్పి వస్తుంది వీడికి. ఈ 2 కాంట్రాస్టింగ్ కండిషన్స్. సో హెడేక్ ఒకటే, కాంట్రాస్టింగ్ కండిషన్స్. అవి రిలేటివ్స్ లేదా పక్కన ఉన్నవాళ్ళు మనకి నేరేట్ చేస్తారు. అది దాన్ని అబ్జెక్టివ్ సిమ్టమ్స్ కింద తీసుకుంటాం. ఈ రెండింటినీ క్లబ్ చేసుకుంటాం మనం. హౌ హీ బిహేవ్డ్ అండ్ వాట్ హీ హ్యాడ్ కంప్లైంట్ ఆఫ్, ఏమిటి కంప్లైంట్ చేశాడు, ఎట్లా బిహేవ్ చేశాడు, ఆ బాధ ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయడం జరిగింది. మొదటివాడేమో రాత్రి 3 దాకా 2 దాకా చాటింగ్లు, ఫోన్లు లేదా కంప్యూటర్లో కూర్చుని కూర్చుంటూనో గేమ్స్ ఆడుకుంటూనో ఏదో ఒకటి చేసుకున్నాడు. రెండోవాడు తలనొప్పి వచ్చిందని చెప్పని లోపల బాధపడుతూ కూర్చుని ఏడుస్తూ ఇబ్బంది పడుతున్నాడు. ఈ 2 కూడా మనకి వాడి బిహేవియర్ని తెలియజేస్తాయి. ఆ బిహేవియర్ని బట్టి మనం మందు ఇచ్చేస్తాం. ఫస్ట్ వాడికి ఏ సెపియానో పల్సిలానో ఇస్తాం, రెండో వాడికి ఏ నక్సోమికానో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి ఈజీగా డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ వాట్ ఈజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆన్ ది పేషెంట్, అది పేషెంట్ మీద ఏ రకంగా ప్రభావం చూపించింది. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలింది, దెబ్బ చిన్నదే కానీ వాడు దానికి భయపడిపోయి ఏ పని చేయకుండా, అమ్మో నాకు ఇక్కడ మొన్న దెబ్బ తగిలింది కదా నేను ఏ పని చేయలేను అని చెప్పని ఈ చేత్తో ఏ పని చేయడం మానేస్తాడు. వాడికి మైండ్లో ఇక్కడ ఉండే దెబ్బ కన్నా దెబ్బ గురించిన భావన ఎక్కువ భయపడుతూ కూర్చుంది. దానికి మందేయాలి మనం, అప్పుడు ఇది తగ్గుతుంది. లేదంటే ఇది తగ్గదు. మీరు ఎంతకాలం ఏ కాస్టికమో ఏ కాలిబైకో ఏ లెక్సిసో ఏదో మిగతా సిమ్టమ్స్ కొట్టుకున్నా
వాడికి లోపల మనసులో ఉండే భయం పోయేదాకా మాత్రం ఆ నొప్పి తగ్గదు. అది చూసుకోవాలి మనం. ఆ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్నది అది ఆలోచించాలి. అది వాట్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది ప్రాబ్లం ఆన్ ది పేషెంట్ మీద ఏ రకమైన ప్రభావం చూపించింది, చిన్న ప్రభావమా పెద్ద ప్రభావమా, అది మైండ్ తోటి కనెక్ట్ అయ్యి ఉందా, ఫిజికల్గా కనెక్ట్ అయ్యి ఉందా, ఈ రకమైన గ్రెడేషన్ అన్నది చూసుకోవాలి. ఇది ఎఫారిజం 85 చెప్తుంది మనకి. డోంట్ ఇంటరప్ట్ ది పేషెంట్.